వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముందుగా మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దక్షిణ కాశీగా పేరు పొందిన శృంగారకోటలో ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆ ఈశ్వరుని దర్శించుకొని తమ కష్టాలు చెప్పుకొని మరి ఎప్పుడు కూడా ఎలాగైతే ఆయన ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ 3 జిల్లాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా లక్షలాది భక్తులు ఇక్కడ రావడం, ఎంతో నమ్మకంతో ఈ విశ్వేశ్వరుని కొలుచుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే ఇక్కడ దారగంగమ్మ లోయ ఉంది. ఎంతో ప్రతిష్ట చెందిన ఈ శివాలయానికి ప్రతి సంవత్సరం కూడా అనుకోకుండా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ శివుడు కోరగానే వరం ఇచ్చే వాళ్ళు ఎవరైనా దేవుడు ఉన్నారంటే శివుడు అని అందరూ నమ్ముతాం. అలాగే ఈరోజు ఈ మహాశివరాత్రిని సందర్భంగా మరి భర్తాపురంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో మరి ఆ ఆలయం నుంచి మరి సుమారు 9-10 కిలోమీటర్ల దూరం మరి శివాలయం ఉంది. మరి అక్కడ ఉదయాన్నే 6:30కి ప్రారంభించి పాదయాత్రగా మరి మేమందరూ కూడా వందలాది మంది భక్తులందరూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ మరి ఇక్కడ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నాం. మరి ఈ పాదయాత్ర అది ఎందుకు చేస్తూ ఉన్నారని మరి అందరూ అడుగుతూ ఉంటే మరి చెప్పాం. ఈ శివుడిని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ ప్రాంత ప్రజలు అవనండి, శివుడిని నమ్ముకున్న భక్తులు అవనండి, వాళ్ళ కోరికలన్నీ తీరాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, రైతన్నులందరికీ కూడా పంటలు బాగా పండి వాళ్ళ చేతికి రావాలని, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ శివుడిని కోరుకోవడానికి మరి మీ అందరూ కూడా పాదయాత్రగా రావడం మరి ప్రజలందరి సహకారంతో ఈరోజు ఎక్కడ చూసినా కానీ శివనామస్మరణ వినిపిస్తూ ఉంది. మరి అలాగే మొన్న ఏదైతే ప్రయాగ్లో జరిగిందో సుమారు 40 కోట్ల మంది ప్రజలు అక్కడికి వచ్చి దర్శించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి మేము అక్కడ కూడా ప్రయాగ్రాజ్ కూడా వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ భక్తి భావన ప్రజల్లో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉంది. అలాగే ప్రజలందరూ కూడా ఈ భక్తి భావంతో పాటు మన మనసు కూడా నిర్మలంగా ఉండాలి. మన మనసులో కూడా మంచిగా ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్కోట గ్రామం పుణ్యగిరి అండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. ఈ యొక్క క్షేత్రంలో అర్చకుగా పనిచేస్తున్నాను. మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాజు నందీశ్వరుడు శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయండి. అది భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారు. అలాగే కిందన వస్తున్న నీరు కూడా కిందన శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాన్ని పుట్టుదార అంటారండి. గుడి నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కిందన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. అలా మరి కొంచెం కిందకి వెళ్ళేటట్టయితే అక్కడ తినార స్వామి గృహం చెప్పేసి ఒకటి ఉందండి. ఆ గుహలో పైన ఆవు బతుకులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు బతుకుల్లో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి వరకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలు అని చెప్పేసి ఉంటుందండి. ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం కూడా సమస్త చేస్తే మూషాచుడైన రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది తగులుతుంది. ఆ పంది శివశివాన్ని కైలాసవుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులుగా సున్నరాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి వరకు వచ్చి కిందకి వెళ్ళేటట్టయితే ధారగంగములో వెలుస్తుందండి. ఆ లోలో నుంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణ స్వామిజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకొని కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఇది 7000 సంవత్సరాల కిందటి యొక్క క్షేత్రం. అలాగే ఈరోజు శివరాత్రి పర్వదినాన స్వామివారికి ఉదయం 4 గంటల దగ్గర నుంచి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కూడా జరిగిందండి. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భావన సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం జరుగుతుందండి. ఓం నమః శివాయ. నా పేరు ఉపేంద్ర కుమార్. నేను కోర్టు సూపరింటెండెంట్ ఎస్కోట. ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. నేను యాక్చువల్గా రైటర్ని, కథలో రాస్తూ ఉంటాను. ఇవాళ మన పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి మీద ఒక కవిత రాసి ఏవో గారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ కవితను ఆయన ఇందులో అందరికీ దర్శించడానికి రాదని చెప్పారు. ఆ స్వామివారి సంకల్పంతో నాకు రాత్రి అనుకోవడంలో రాశాను. ఆ స్వామివారి మళ్ళీ ఒకసారి ఓం నమః శివాయ. ఏవో గారు అయితే ఏర్పాటు చాలా చక్కగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.